ఏమండి ఆగండి ఆగండి. ఏంటి? పెళ్ళుంది గానీ పట్టుచీర కొనుక్కోవాలి, ఒక 2000 రూపాయలు ఇవ్వండి. ఏమండి సరదాగా బయటకు వచ్చాం కదా, ఏదైనా రెస్టారెంట్ తీసుకెళ్ళండి. నా దగ్గర డబ్బులు లేవే. పర్స్ ఇయ్యండి. అరే నిజంగానే డబ్బులు లేవే, నా దగ్గర 2000 ఉన్నాయి కదా, ఇవి పెట్టేస్తాను. మంచి రెస్టారెంట్ తీసుకెళ్తారు. ఏమండి 2000 ఉన్నాయి కదా. ఈ 2000 కరెంట్ బిల్ కట్టడం నుంచానే, ఈ రోజు లాస్ట్ డేట్, కరెంట్ కట్ చేస్తాడు. కళ్యాణి ఏంటండి? ఆ ఎదిరింటోళ్ళు ఏంది పొద్దున్న నుంచి గొడవాడుకుంటున్నట్టున్నారు? నేను గోల్డ్ కొన్నాను కదా, పొద్దున ఎదురింటి ఆవిడకి పిలిచి చూపించా, అంతే. అర్థమైంది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. హలో వదినా, నిన్న వంట చేసినప్పుడు కూర మాడిపోయింది, అన్నయ్య తిట్టారని చెప్పావు కదా వదినా. ఈ రోజు నేను టీవీ చూస్తూ సీరియల్ మత్తులో పడి కూర మాడగొట్టాను వదినా. తెలివిగా నేనేం చేశానో తెలుసా? ఆ కూరకు మాడు మసాలా ఫ్రై అని పేరు పెట్టి దాన్ని ఎదిరింటి ఆవిడిచ్చిందని చెప్పి మా ఆయనకి పెట్టాను వదినా. లోటలు వేసుకుంటా తిన్నాడు తెలుసా? ఏమండి నాకు ఒక 3000 రూపాయలు ఇవ్వరా? మీ జీతం వచ్చాక తిరిగి ఇచ్చేస్తాను. బాలరాజ్, ఆ ఎర్ర శారీ కట్టుకున్న ఆవిడ కత్తిలాగుంది కదా. ఏమండి ప్రతిరోజు ఉదయం మేడ మీదకి ఎందుకు వస్తున్నారు? విటమిన్ డి కోసం. మీ విటమిన్ డి ఇల్లు మారింది. కింద కాడు. నేను మార్కెట్కి వెళ్తున్నాను గానీ పక్కింటి సురేఖకు ఫోన్ చేసి మన ఇంటికి రమ్మని చెప్పండి. ఏమండి సురేఖ గారు, మా ఆవిడ మార్కెట్కి వెళ్తుందంట, మీరు మా ఇంటికి వచ్చేసేయండి, నేను ఒక్కడనే ఉంటున్నాను. ప్రతిరోజు భగవంతుడిని ఒకటే కోరుకుంటున్నాను. ఏమని? నా భార్య మెంటాలిటీ ఉన్నదాన్ని ప్రతి ఒక్కరికి భారీగా ఇవ్వు స్వామి అని కోరుకుంటున్నా. అవునా? నిజమా అండి? ఎందుకని? ఈ లోకంలో నేను ఒక్కడనే బాధలు పడాలా? ఏమండి మిమ్మల్ని డిన్నర్ చేద్దు రండి. ఈ ఇంగ్లీష్ తగలయ్యా, ఇది మధ్యాహ్నమే, ఇప్పుడు తినేదాన్ని లంచ్ అంటారు, రాత్రి తినేదాన్ని డిన్నర్ అంటారే తింగరదానే. నువ్వే పెద్ద తింగరోడివి. నేను రాత్రి మిగిలిన అన్నమే ఇప్పుడు పెడుతుంది. ఏంటి నా ఫోటో నేనా?